తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కళలు, సామాజిక, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికే గవర్నర్ కోటా వర్తిస్తుందని, పొలిటికల్ నేపథ్యం ఉన్న వారికి ఎలా నామినేట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు వారి నియామకాన్ని రద్దు చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కళలు, సామాజిక, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికే గవర్నర్ కోటా వరిస్తుందని, పొలిటికల్ నేపథ్యం ఉన్న వారికి ఎలా నామినేట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. దీంతో సుప్రీంకోర్టు వారి నియామకాన్ని రద్దు చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన కోదండరాం వంటి వారిని పెద్దల సభకు పంపటం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదని అన్నారు.